ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజధాని ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి అవుద్ది. నువ్వు కట్టకంటే ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. అది ఆలోచిస్తారు. అప్పుడు ఆలోచిస్తారు. నువ్వు 2,000 కోట్లు ఇంకో 2-3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు ఎందుకని? మరి 2003 ఈ సాక్షిగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు కానీ ఇంకా ఇలాగే గత 5 సంవత్సరాలాగే 7 సంవత్సరాల పైపాటు చేయకుండా దోపిడీ చేసుకుంటూ ఇప్పుడు చేస్తున్న దోపిడీని కంటిన్యూ చేస్తే తప్పదు ఆలోచించడం. ఇది రికార్డు. నేను చెప్తుంది ప్రజల తరపున చెప్తున్నాను. ఇది రాష్ట్ర ప్రధానికి తెలియని విషయం, అందుకు చెప్తున్నాను. పని కానీ జరిగింది ఇంకో పని చేస్తారనుకో, ఎందుకు చేస్తారు అని చేయమనే కదా మేము చెప్తుంది చేయమనే కదా. చేయకుండా కూర్చొని రోజు మాట చెప్తే ఎక్కడ? అందుకే అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వలేదని, ఎందుకు ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఎంప్లాయీస్ క్వార్టర్స్ అనే 70% 80% అయిపోయింది, ఎందుకు ఇవ్వలేదని నేనే కదా చూసి వచ్చాను. నేనే కదా మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయమని పనులు మొదలుపెట్టాము అని చెప్పాము. ఎందుకు ఇవ్వలేదని మీ పొరపాటు పెట్టుకుందండి. మీ పొరపాటు పెట్టుకుంది. మీకు పొరపాటు పెట్టుకుంది. మీరు ఏం మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. మేము చెప్తున్నా కదా ఆ ప్రాంతం కూడా చేస్తే బాగుండు అని అన్నాడన్న జగన్మోహన్ రెడ్డి. అనేది ఎందుకు సుదూరమైన ప్రాంతం ఉంది కదా ఇక్కడ, ఆ పోర్టు అన్ని కలిసి వస్తాయి, నేషనల్ హైవే అన్నీ వస్తాయి, అవి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పారు. అందులో అమరావతి కూడా భాగం అవుతుంది కదా, అని అన్నాడు. అమరావతి అంటే ఎక్కడ శ్రీకాకుళం లేదు. ఇవాళ మ్యాప్ రిలీజ్ చేశారు ఇవాళ. అది ఏ జిల్లాలో అమరావతి? ఏ జిల్లాలో ఉంది? గుంటూరులో ఉందా? తుమ్మిడిదే? మరి గుంటూరులో ఉన్నప్పుడు మరి ఇంకా అయ్యో మరి జగన్మోహన్ చెప్పింది ఎక్కడ ఉంది? ఆయన చెప్పింది ఆ మధ్యపట్నం, కృష్ణా జిల్లా, గుంటూరు 2 జిల్లాలు కదా చెప్పింది ఆయన. అరెస్ట్ వాళ్ళు 2 జిల్లాలు కదా ఆయన చెప్పింది. అందులో కదా ఉంది అది. నీ పేరేం పెద్దది? హుషారు ఒక దృష్టిలో చెప్పు. హుషారు అంటే ఒక పూజ దైవం అంతే కదా, అంతే. అది డిస్టెన్స్ ఉంటుంది అంటే. అలాగే విజయవాడ గుంటూరు డిస్టెన్స్లో అలాగే అదే ఆయన చెప్పినప్పుడు చెప్పాడు కదా, దాంట్లో మొదటి అక్షరం ఇందులో మొదటి అక్షరం తీసి పెట్టండి అన్నాడు. అంటే ఆయన ఏమో ఇంకోటి అన్నాడా అని ఎటు చెప్పారు? ఆ ప్రాంతం బాగు చేస్తే సుదూరమైన ప్రాంతం ఉంది కదా, దాన్ని బాగు చేస్తే బాగుండు, క్యాపిటల్ పెడితే బాగుండు. సిఆర్డీ డిస్టెన్స్ ఉందా? ఎవరైనా తెలుగుదేశం చేయమని అధికార